నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ న్యూస్ బ్లేజ్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వారణాసిలో మోదీ పర్యటన, అత్యాచార ఘటనపై యారా. ప్రభుత్వం ఆర్థిక నేరానికి తెరలేపింది, సీఎం రేవంత్ పై కేటీఆర్ ఆగ్రహం. రేపు ఏపీ ఇంటర్ ఫలితాలు ఉదయం 11 గంటలకు విడుదల. ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి, దేశవ్యాప్తంగా నివాళులు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 19 ఏళ్ల యువతిపై 23 మంది సామూహిక అత్యాచారం జరిగిన ఘటనపై ప్రధాని మోడీ ఆరా తీశారు. పోలీసులు కలెక్టర్తో ప్రధాని మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మోడీ ఆదేశించారు. మార్చి 29న కొంతమంది యువకులతో యువతి బయటకు వెళ్ళింది. ఏప్రిల్ 4న తిరిగి ఇంటికి రాకపోవడంతో బాధిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు యువతిని గుర్తించినప్పుడు సామూహిక అత్యాచారం జరిగినట్లుగా తెలిపింది. అనంతరం ఏప్రిల్ 6న గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. బిఎన్ఎస్లోని సంబంధిత సెక్షన్ల కింద 12 మంది పేరున్న వ్యక్తులపై 11 మంది పేరు లేని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో రాజ్ విశ్వకర్మ, సమీర్, ఆయుష్, సోహెల్, డానిష్, అన్మోల్, సాజిద్, జహీర్, ఇమ్రాన్, జైబ్, అమన్ రాజ్ ఖాన్లుగా గుర్తించారు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు వివిధ హోటళ్లకు, బార్లకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లుగా బాధితురాలు పోలీసులకు తెలిపింది. స్నేహితుడు రాజ్ విశ్వకర్మతో బయటకు వెళ్తే అతడు మిగతా స్నేహితులను పిలిచి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 19 ఏళ్ల యువతిపై 23 మంది సామూహిక అత్యాచారం జరిగిన ఘటనపై ప్రధాని మోడీ ఆరా తీశారు. పోలీసులు కలెక్టర్తో ప్రధాని మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మోడీ ఆదేశించారు. మార్చి 29న కొంతమంది యువకులతో యువతి బయటకు వెళ్ళింది. ఏప్రిల్ 4న తిరిగి ఇంటికి రాకపోవడంతో బాధిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు యువతిని గుర్తించినప్పుడు సామూహిక అత్యాచారం జరిగినట్లుగా తెలిపింది. ఇక అనంతరం ఏప్రిల్ 6న గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. బిఎన్ఎస్లోని సంబంధిత సెక్షన్ల కింద 12 మంది పేరున్న వ్యక్తులపై 11 మంది పేరు లేని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో రాజ్ విశ్వకర్మ, సమీర్, ఆయుష్, సోహెల్, డానిష్, అన్మోల్, సాజిద్, జహీర్, ఇమ్రాన్, జైబ్, అమన్ రాజ్ ఖాన్లుగా గుర్తించారు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు వివిధ హోటళ్లకు, బార్లకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లుగా బాధితురాలు పోలీసులకు తెలిపింది. స్నేహితుడు రాజ్ విశ్వకర్మతో బయటకు వెళ్తే అతడు మిగతా స్నేహితులను పిలిచి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఇక ఈ అఘాయిత్యానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ పోలీసులకు కాల్ చేసి వివరాలను అడిగినట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం గత కొంతకాలంగా ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే యువతులు 18 సంవత్సరాల లోపు ఉన్నవారు కావచ్చు, పైనున్న మైనర్లు కావచ్చు, మేజర్లు కావచ్చు, ముఖ్యంగా స్నేహితులతో నమ్మి వెళ్ళినప్పుడు వారి యొక్క మిగతా స్నేహితులతో కలిసి ఇలాంటి అఘాయిత్యాలకు అకృత్యాలకు పాల్పడుతున్నట్టుగా మనమైతే చాలా సంఘటనలు అయితే చూస్తున్నాం. మరి ఎన్ని కఠిన నిబంధనలు వచ్చినా, ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కూడా ఈ ఆకతాయిలు, ఈ మృగాలకైతే అదుపు లేకుండా పోతుంది. మరి స్నేహితుడని నమ్మి బయటకు వెళ్తే అతడు తన స్నేహితులతో పాటు పలు హోటళ్లకు, పలు బార్లకు తీసుకెళ్లి 23 మంది ఈ యొక్క అఘాయిత్యానికి పలు రోజులుగా పాల్పడ్డట్టుగానే తెలుస్తుంది. అయితే సభ్య సమాజం మాత్రం దీనిపైన ముక్కున వేలేసుకునే ఘటనగానైతే తెలుస్తుంది. పోలీసులు అయితే ఈ యొక్క పేరున్న వ్యక్తులను, పేర్లేని వ్యక్తులను మొత్తం 23 మందిని అయితే బిఎన్ఎస్ యాక్ట్ కింద, చట్టం కిందనైతే కేసులు అయితే నమోదు చేసినట్టుగానైతే తెలుస్తుంది. మరి ఏదేమైనా ఇలాంటి అకృత్యాలు పాల్పడకుండా మహిళలకు సేఫ్టీ, సంరక్షణ కల్పించే విధంగా ఇటు ప్రభుత్వాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఏ రకమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నా కూడా ఇలాంటి ఘటనలు మాత్రం పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఆకతాయిలు మరింత చెలరేగిపోతూనే ఉన్నారు. అమ్మాయిలపైన అఘాయిత్యాలు పెరుగుతూనే పోతున్నాయి. దీనికి ఎప్పుడు కట్టడి వస్తుంది, ఏ రకంగా కట్టడి వస్తుంది అనే దానిపైన ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నప్పటికీ మరి ఎప్పుడు వీటికి ఫుల్ స్టాప్ పడుతుంది, ఎప్పుడు ఈ అమ్మాయిలపైన అకృత్యాలు, అఘాయిత్యాలు ఆగుతాయి అనే దానికి మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గానే ఉండిపోయినట్టుగా తెలుస్తుంది. అంబర్పేటలో పూలే విగ్రహానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు విహెచ్ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఇక మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితోనే బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించుకోవడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పూలే 198వ జయంతి సందర్భంగా సీఎం ఆయన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. దళితుల్లో విద్యా, ఉపాధి అవకాశాలు అందరికీ అందించాలనే లక్ష్యంతోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టడం జరిగిందన్నారు. దేశంలోనే తొలిసారిగా బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించుకున్నట్టు చెప్పారు. పూలే స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్న ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రగతి భవన్కు మహాత్మా జ్యోతిబా పూలే పేరు పెట్టి ప్రజాభవన్గా మార్చినట్టు చెప్పారు. అంబర్పేటలో పూలే విగ్రహానికి సీఎం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు విహెచ్ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే స్ఫూర్తితోనే బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించుకోవడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పూలే 198వ జయంతి సందర్భంగా సీఎం ఆయన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. దళితుల్లో విద్యా, ఉపాధి అవకాశాలు అందరికీ అందించాలనే లక్ష్యంతోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టడం జరిగిందన్నారు. దేశంలోనే తొలిసారిగా బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించుకున్నట్టు చెప్పారు.
పూలే స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్న ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రగతి భవన్కు మహాత్మా జ్యోతిబా పూలే పేరు పెట్టి ప్రజాభవన్గా మార్చినట్టు చెప్పారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 3D మంత్ర పాటిస్తోందని కేటీఆర్ అన్నారు. మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం అమలు చేస్తోందని విమర్శించారు. కంచగచ్చిబౌల్లో జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని చూసి దేశం మొత్తం విస్తుపోయిందన్నారు. ఆ 400 ఎకరాల అటవీ భూమేనని సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఆ విషయాన్ని చెబుతున్నానని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం ఆర్థిక నేరానికి తెరలేపిందని ఆరోపించారు. 10,000 కోట్ల కుంభకోణానికి ప్రయత్నిస్తోందని కేటీఆర్ అన్నారు. సీఎంకు బీజేపీకు చెందిన ఓ ఎంపీ వెనుక నుంచి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారన్నారు. ఓ బ్రోకరేజ్ కంపెనీతో సంప్రదింపులు జరిపారని చెప్పారు. ఎఫ్ఆర్బిఎంను బైపాస్ చేసి డబ్బులు ఇప్పిస్తామని, ఆ తర్వాత భూములు అమ్ముకోవచ్చని ఆ కంపెనీ తెలిపిందన్నారు. దీనికోసం అన్ని చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పులు, ఆర్బీఐ నిబంధనలను తుంగలో తొక్కారని కేటీఆర్ ఆరోపించారు. పేదల బతుకులు ఛిద్రం చేస్తూ రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడి దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకున్న రైతన్న కడుపు మీద కొట్టి, మరొక వైపు ప్రజల దృష్టి మరల్చి ఒక భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. చాలా రకాలుగా పాల్పడుతున్నారు. గతంలో కూడా మేము కొన్ని బయట పెట్టాం. ఈరోజు మరొక కుంభకోణాన్ని మీ దృష్టికి తీసుకొని రావాలి, మీ ద్వారా ప్రజల దృష్టికి కూడా తీసుకొని రావాలి. దేశం మొత్తం నివ్వెరపోయి చూసిన ఘటన మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన పర్యావరణ విధ్వంసం, పర్యావరణ హననం. కానీ అక్కడ జరిగింది కేవలం పర్యావరణ విధ్వంసం, పర్యావరణ హననం మాత్రమే కాదు, మూగజీవుల ప్రాణాలు తీయడమే కాదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా ఒక అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనే దానికి కూడా మొన్న ఈ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వారు చేయడం జరిగింది. ఇది ఒక నేరపూరిత కుట్ర, క్రిమినల్ కాన్స్పిరసీ, విశ్వాసఘాతకం తెలంగాణ ప్రజల పట్ల. మరి అదేవిధంగా సింపుల్గా చెప్పాలి అంటే ఈ 400 ఎకరాలు ఏదైతే ఆనాడు 2004వ సంవత్సరంలో ఐఎంజీ భారత అనే సంస్థకి అప్పటి ప్రభుత్వం కట్టబెట్టిందో, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఒక ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేసిందో, తిరిగి దాన్ని సవాల్ చేస్తూ ఆ ప్రైవేటు వ్యక్తి ఈ భూమి విషయంలో నాకు అన్ని హక్కులు ఉన్నాయని కోర్టుకు పోతే సుదీర్ఘకాలం, దాదాపు 20 ఏళ్ళు, 19-20 ఏళ్ళు సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆఫ్ ఫాట్. ఆనాడు 2014 వరకు ఉన్న ప్రభుత్వం కొట్లాడింది. తర్వాత 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా ఉన్న మా ప్రభుత్వం కూడా కొట్లాడి చివరికి మార్చ్ 2024లో తీర్పు వచ్చింది. ఇది మరి ప్రైవేట్ వ్యక్తికి సంబంధం లేదు, ప్రభుత్వానికి మరి ఏదైతే గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ ఇచ్చారో ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటల నుంచి చూసుకోవచ్చని మంత్రి తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో పొందవచ్చన్నారు.
అలాగే సాంకేతికతను ఉపయోగించి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం 9552300009 అనే నెంబర్కు హాయ్ అని మెసేజ్ పంపితే మన మిత్ర సేవ ద్వారా తక్షణమే ఫలితాలను పొందవచ్చు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు గడిపిన కష్టసాధ్యమైన రోజు ఖచ్చితంగా ఫలించాలని ఆకాంక్షించారు. రేపటి ఫలితాలు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గం కావాలని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. క్రమశిక్షణ, సమయం పట్ల నిబద్ధతతో చదివిన విద్యార్థులకు ఇది విజయం సాధించే సమయమని చెప్పారు. ఏపీలో ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటల నుంచి చూసుకోవచ్చని మంత్రి తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో పొందవచ్చన్నారు. అలాగే సాంకేతికతను ఉపయోగించి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం 9552300009 అనే నెంబర్కు హాయ్ అని మెసేజ్ పంపితే మన మిత్ర సేవ ద్వారా తక్షణమే ఫలితాలను పొందవచ్చు. అనకాపల్లి జిల్లా వేంపాడులో హోంమంత్రి అనిత మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలో పర్యటించి స్థానికుల సమస్యలపై హోంమంత్రి ఆరా తీశారు. రామాలయం వీధిలో సీసీ రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించారు. అమ్మమ్మ వెనక అలా ఉండండి, అలా ఎలా వచ్చాడు రాజు గారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సహకార సంఘం గోదాంలను మంత్రి ప్రారంభించారు. వరదల్లో నష్టపోయిన రాకాసి తండా వాసులకు ఇళ్ల స్థలాల పట్టాలని పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. రైతుల సంక్షేమం కోసం మండలంలో 2 వ్యవసాయ సహకార గోదాంలను ప్రారంభోత్సవం చేసుకున్నామని తెలిపారు. తిరుమలాయపాలెంలో కూడా 300 మెట్రిక్ టన్నుల కెపాసిటీ 2 గోడములని ఓపెనింగ్ చేసుకోవడంతో పాటుగా సుమారుగా ఒక 8-9 షాపులు కూడా ఈ గోడాములకి అనుసంధానంగా ఉండే షాపులను కూడా ఓపెన్ చేసుకున్నాం. చాలా సంతోషం. అధ్యక్షుల వారు కష్టపడి రైతుల సహకారంతో, అధికారుల సహకారంతో ఈ సొసైటీని అభివృద్ధి చేసినందుకు స్థానిక శాసనసభ్యులుగా, రాష్ట్ర మంత్రిగా వారిని అభినందిస్తున్నాను. చాలా సంతోషం. అదే రకంగా తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాళ్ళకి ఒక భరోసా కల్పించే దాంట్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ప్రతి అర్హులైన పేదవాళ్ళకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇబ్బందుల్లో ఉండే పేద కుటుంబానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు సాయం చేస్తుంది. దాంతోపాటు అర్హులైన వాళ్ళందరికీ సీఎంఆర్ చెక్కుల కింద కూడా పెద్ద ఎత్తున గత 10 సంవత్సరాల్లో ఏనాడు ఖర్చు పెట్టనంత ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాళ్ళ వైద్యం కోసం వారు ఎమ్మటే శాంక్షన్ కాక లేట్ అయితే అవుతుంది అని వారి ఇబ్బందుల్లో వైద్యం చేసుకుంటే చేసుకున్న వారందరికీ నీ ఏ పార్టీ, ఎవరికి ఓటేసావని అడగకుండా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి సీఎంఆర్ ఫండ్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈనాడు ఇచ్చుకుంటున్నాం.
దాంతోపాటు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చుకుంటున్నాం. అన్న మాట ప్రకారం పోయిన నెల ఇంతకుముందే మిత్రులు రాకేష్ తండాకు సంబంధించిన మిత్రులు చెప్పారు, ప్రతి వాడికి అండగుంటామని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను చెప్పాం. అన్న మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవైతే సహాయ సహకారాలు అందించాలో ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాం. వ్యక్తిగతంగా నా సొంత ట్రస్ట్ నుంచి కూడా ఆ కుటుంబాలని, ఒక్క రాకేష్ తండాలో ఉన్న కుటుంబాలనే కాకుండా ఈ పాలేరు నియోజకవర్గంలో ఉండే నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆనాడు భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు ఆదుకున్నాం. తిరుమల మహాత్మా జ్యోతిరావు పూలేకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాళులర్పించారు. పూలే జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తిక్ పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే కృషి చేశారని మంత్రి అన్నారు. భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆయన కొనియాడారు. నగరంలోని పూలే ఐలాండ్ను అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్వపడే విధంగా తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి త్యాగదండైనటువంటి జ్యోతిరావు పూలే గారి కార్యక్రమంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా బలహీన వర్గాలకు భారతదేశ ప్రభుత్వంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలను ఇచ్చి సమాంతరంగా ప్రతి ఒక్కరూ ఈరోజు ఆర్థికంగా ఎదగాలి అని చెప్పి ఈనాడు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో నాయకుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తర్వాత వారికి పుష్పాంజలి ఘటించి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత్ నుంచి ఆక్వా ఎగుమతులపై ట్రంప్ 25% సుంకం విధించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం దేశీయ ఆక్వా రంగంపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఏపీ తీర ప్రాంతాలు నష్టపోనున్నాయి. దీంతో రైతులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదివరకు ఇది కరోనా వచ్చిన కాడి నుంచి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఆక్వాకల్చరు. ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సబ్సిడీలు అవి ఇస్తూ ఉన్నారు కరెంటుకి వాటికి, దాని మీద రైతులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈలోగా ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి 60,000 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయాన్ని, మనకి ద్రవ్యబలం వచ్చే ఆదాయాన్ని ఈవేళ 25% అధికంగా సుంకం విధించడం వల్ల మన ఆక్వాకల్చర్కి చాలా తగలరాని గట్టి దెబ్బ తగిలింది. దీని గురించి ఆక్వా రైతులు 30-40 రూపాయలు ఒక కేజీకి వచ్చి రేటు తగ్గించారు ఎక్స్పోర్టర్స్. దీని గురించి ఆక్వాకల్చరు ఏం చేయాలో, రైతులు ఏమవ్వాలో ఏంటో, సంవత్సరం మొత్తం మీద ఈ సమ్మర్ క్రాపే కొంచెం సక్సెస్ అవుతుందని, ఉన్న క్రాప్లేమో సక్సెస్ ఉండదండి. 100కి 10 చెరువులు కూడా రావు. 100కి 70 చెరువులు ఈ సమ్మర్ క్రాప్లో బాగా వస్తాయని ఆశించే టైంలో ఈ సుంకం విధించడం వల్ల చాలా ఆక్వాకల్చరు చాలా ఇబ్బందికరంగా ఉంది. దీని మీద లక్షలాది మంది జనాభా కూడా చాలా దీనివల్ల బతుకుతున్నారు. దీనికి చాలా అధిక నష్టం కలిగి ఇబ్బందికరంగా ఉంది. దీని గురించి మన కూటమి ప్రభుత్వం ఏదన్నా శ్రద్ధ తీసుకుని ఏదో చేయాలని చెప్పి, ఈ వనామీ కల్చర్కి ఫీడ్ రేట్లు కూడా అధిక రేట్లు ఉండటం వల్ల ఈ మెడిసిన్లకి, డిసీజులకి, మెడిసిన్లకి వైట్ కట్ అని, లేకపోతే రన్నింగ్ మార్టాలిటీ అని, వాటికి డిసీజులకి మెడిసిన్ బాగా ఎక్కువ ఖర్చు అయిపోతుందండి. దీనివల్ల ఇప్పుడు ఈ సుంకం విధించడం వల్ల భారీ నష్టాల్లోకి వెళ్ళిపోతారండి ఆక్వా రైతులు. దీన్ని చూసి ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుతున్నా. దీని గురించి తగు చర్యలు తీసుకొని అక్కడ మోడీ గారు ట్రంప్ తోటి సంప్రదింపులు జరిపి దీన్ని గాడిలో పెట్టాలని చెప్పి ఎంతో ఆశిస్తున్నామండి రైతులు. ఈ ట్రంప్ గారు తీసుకున్న చర్యల వల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఒక రైతు పంట అమ్ముకోలేక, అలాగని మేపలేక చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. ఒక పక్క కరెంటు ఛార్జీలు, ఒక పక్క ఈ విదేశీ మార్గ ద్రవ్యాలు ఎక్కువగా మనకు ఆక్వా రంగం నుంచి ఎక్కువగా వస్తుందండి మన దేశానికి.
మోడీ గారు కానీ లేకపోతే మన స్టేట్లు కానీ సెంట్రల్ కానీ రెండూ కూడా కొద్ది దృష్టి పెట్టాలి దీని మీద. ఇప్పుడు వరకు ఆ దృష్టి పెట్టిన దాఖలాలు నాకైతే ఇప్పుడు దాకా కనిపించలేదు. నేను ఒక 8 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. దళారులు ఒక బెడద ఎక్కువగా ఉంది. కరెంటు ఛార్జీలు ఇది కూడా చాలా ఎక్కువగానే ఉందండి. ఇది వరకు కన్నా జగన్ గారి ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువగా వస్తున్నాయి ఛార్జీలు. దాని మీద దృష్టి పెట్టి మా రైతాంగాన్ని కాపాడుకోవాలని ప్రధానమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ కోరుకుంటున్నామండి. ఛార్జీల విషయానికి వస్తేనండి, ఇంత ముందు ఛార్జెస్ ఎలాగైతే ఉన్నాయో దాన్నే కొనసాగిస్తున్నారండి. ఇది కూడా చాలా బాధాకరమైన విషయం. మాకు ఇప్పటికీ కూడా బాగా ఎక్కువగానే వస్తుందండి బిల్లు. ఏలూరులో ప్రజా దీవెన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పార్టీది ఈరోజు ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలు ముగ్గురం కూడా, నేను కానీ మా మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, మేమందరం కూడా వెనుకబడిన వర్గాల కోసం పనిచేస్తున్నాం. న్యాయం చేసే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1988లో నాయి బ్రాహ్మణ్ ఫెడరేషన్ పెట్టాం. 2016లో ఎంబీసీ ఫెడరేషన్ పెట్టాం. ఈరోజు దగ్గర 140 వర్గాలు ఉన్నారు, 140 కులాలు ఉన్నాయి. వీళ్ళందరి కోసం 50-55 కార్పొరేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేసి మీరు ఎక్కడన్నా సమావేశాలు కావాలంటే దానికి కూడా మీ అందరి కోసం జిల్లాల వారీగా బీసీ భవన్లకు శ్రీకారం చుట్టాం. ప్రత్యేక ప్రణాళిక కూడా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే మొట్టమొదటిసారిగా 2000 ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వెనుకబడిన వర్గాలకు రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చారు. ఇంకో పక్కన 2019లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 65 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశాం. నా ఆలోచన ఒకటే, అన్ని వర్గాలతో సమానంగా, అవసరమైతే అన్ని వర్గాల కంటే మిన్నగా ముందుండే విధంగా వెనుకబడిన వర్గాలను తయారు చేయడమే ఈ ప్రభుత్వ ఆలోచన ధ్యేయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 108 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 75 దాకా తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చాయి. మత్స్యకారు కుటుంబాలకి దగ్గర ఒక 9 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం. కొన్ని స్కూల్స్ ఉంటే ఇవన్నీ కూడా జూనియర్ కాలేజీలుగా చేసి ముందుకు పోయే పరిస్థితి తీసుకొచ్చాం. వెనుకబడిన వర్గాల పిల్లల్లో మాణిక్యాలున్నారు. సరైన చేయూతిస్తే బ్రహ్మాండంగా రాణించే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ ప్రభుత్వం ఎవరైనా విదేశాల్లో ఏ యూనివర్సిటీ చదువుకోవాలన్నా ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు సబ్సిడీ చదివించిన ప్రభుత్వం ఈరోజు ప్రస్తుతం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సివిల్స్ కానీ రాష్ట్ర స్థాయిలో ఉండే గ్రూప్ 1కి కానీ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఇంకో పక్కన మీరు చూస్తే 405 కోట్ల రూపాయలు సంక్షేమ హాస్టల్ కోసమే ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క 76 కోట్లు పెండింగ్ ఉంటే నేను ఒకటే మంత్రి గారు చెప్పాను, ఎవరైనా సరే కొంత వెయిట్ చేస్తాం, కానీ ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత వెనుకబడిన వర్గాల సంక్షేమం. దీంట్లో ఏమాత్రం కూడా Thank you. Thank you.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోరీకి గురైన సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో 1060 ఫోన్లు చోరీకి గురయ్యాయి. వీటిని సిసిఎస్ పోలీసులు రికవరీ చేశారు. దొంగతనానికి గురైన 15 రోజుల్లోనే నిందితులను గుర్తించారు పోలీసులు. వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. బాధితులకు సెల్ ఫోన్లను ఈ సందర్భంగా అందజేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ చందు అందిస్తారు. చందు, చెప్పండి, ఏదైతే సెల్ ఫోన్లు 1060 సెల్ ఫోన్లు చోరీకి గురైన 15 రోజుల్లోనే పోలీసులు అయితే రికవరీ చేసినట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? హైదరాబాద్ కమిషనరేట్లో చాలా ఫోన్లు అయితే దొంగతనాలు నిత్యం కృతంగా మారాయి. దొంగతనాలు జరగడం, అది ముఖ్యంగా ఫోన్లపైనే ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ ఫోన్లే దొంగతనం జరగడానికి ముఖ్య కారణాలు విలువైన ఫోన్లు. ఒక్కొక్క ఫోను 50,000, 1,00,000 ఉండడంతో దొంగతనానికి పాల్పడే వాళ్ళు ఇంత ఎక్కువ శాతం ఫోన్ల మీదే ఏకాగ్రత పెట్టి ఫోన్లు దొంగతనాలు అయితే చేస్తున్నారు. ఈ విధంగా పోగొట్టుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక పోర్టల్ ద్వారా వాళ్ళ ఫోన్లు పోయినాయని చెప్పి అప్లై చేయడం జరుగుతుంది. ఈ అప్లై చేసిన ఫోన్లను రికవర్ చేయడానికి పోలీసుల యంత్రాంగం వాళ్ళ లొకేషన్ ఆధారంగా లేకపోతే నెంబర్ ఆధారంగా దాంట్లో ఉండే నా నెంబర్ ఆధారంగా గుర్తించి ఆ ఫోన్లను రికవర్ అయితే చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ సంవత్సరం కింద నుంచి దొంగతనమైన 1060 ఫోన్లను డిసిపిఎల్ నాయక్ నేతృత్వంలో ఫోన్లను అయితే రికవర్ చేశారు. ఈ ఫోన్లను ఈ రోజు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బాధితులకు ఇవ్వడం జరిగింది. బాధితులు చాలా ఆనందంగా వ్యక్తం చేశారు. మా ఫోన్లు దొరుకుతాయని చెప్పి మేము ఆశ లేకపోయిండే. పోలీసు యంత్రాంగం బాగానే పనిచేస్తుంది. ఫోన్లు రికవరీ చేసినందుకు పోలీసులు వాళ్ళకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. సంపత్, అయితే చందు, ఈ ముఖ్యంగా ఏదైతే హాస్టల్స్ ఎక్కువ ఉండేటువంటి అమీర్పేట్ కావచ్చు, ఎస్ఆర్ నగర్ కావచ్చు, తదితర ప్రాంతాల్లోనైతే హాస్టల్లోకి వెళ్ళి కూడా ఈ మొబైల్ ఫోన్లు తస్కరించినట్టుగా, అలాగే ఈ మొబైల్ ఫోన్లను రైళ్లలో వెళ్ళేటువంటి ప్రయాణికుల నుంచి కూడా కొట్టి తీసేస్తున్నట్టుగా, ఈ రకంగా అసలు ఎవరు ఏముటా ఈ సెల్ ఫోన్ చోరీలకు పాల్పడుతుంది, వారిని అరెస్ట్ చేశారా లేదా, ఈ వివరాలు ఏమైనా వెల్లడించారా? అయితే ఎక్కువ శాతం మహిళలు డ్యూటీకి వెళ్ళేటప్పుడు రద్దీ ప్రాంతంలో ఉండే నిలబడే ప్లేసెస్ లో యువకుల మధ్య బస్ స్టాండ్లలో కానీ ఇక్కడ ఉండే ప్రాంతంలో కానీ ఈ దొంగతనానికి యువకులు అయినా కొంతమంది టీమ్ గా ఏర్పడి దొంగతనానికి అయితే పాల్పడుతున్నారు. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ టైంలలో కూడా ఎక్కడెక్కడ రద్దీ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ చూసుకొని దొంగతనానికి అయితే పాల్పడుతున్నట్టు తెలుస్తుంది హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో. అంతేకాకుండా ఈ దొంగతనం చేసిన సెల్ ఫోన్లను మళ్ళీ తిరిగి ఇతరులకు అమ్మడం, వాళ్ళు కూడా అమ్మడం ద్వారా కూడా కొంత కొన్న వాళ్ళు ఈ దొంగతనం జరిగిన ఫోన్లు సిమ్ వేసుకోవడం ద్వారా పోలీసులకైతే సమాచారం చేరవేస్తుంది. చేరవేయడం వల్ల కూడా ఈ ఫోన్లు రికవర్ కూడా అవుతున్నాయి. దీనివల్ల కూడా చాలా ఫోన్లు తొందరగా రికవర్ అవుతున్నాయి. ఎక్కడ ఉన్న ఫోన్ దొంగతనం జరిగిన ఫోన్ ఎక్కడికి విదేశాల్లో ఉన్నా కూడా పోలీసులు అయితే తెప్పిస్తామని చెప్పి బాధితులకైతే చెప్పడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ లో ముఖ్యంగా దొంగతనాలు లేడీస్ హాస్టల్ అనుకోండి, ఇక్కడ ఉద్యోగం చేసే యువతుల దగ్గర కానీ, బస్సులో ప్రయాణించే మహిళల దగ్గర కానీ, బస్ స్టాప్ లో ఉండే కానీ, లేదంటే హోటళ్ల దగ్గర కానీ రద్దీ ప్రాంతంలో సెలెక్ట్ చేసుకుని దొంగతనాలకైతే పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ చందు.